సార్ వెల్గా ఎంప్లాయ్ అక్క మన చరితక్క లేదంటే మనకు మహామహులనిచ్చింది మన దేశం. మన శ్యామాల బావ మాట్లాడండి. కూతుర్ని ఆశీర్వదించి విజయీ భవ విజయీ భవ. మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది. ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపుని. కమిటీ మెంబరు మేడం సైడ్ మేడం మేడం మనకు మహామహులనిచ్చింది. నల్గొండలో చూస్తున్నాం కదా, మరి ఈసారి ప్రత్యేకంగా మున్సిపల్ నుంచి కార్పొరేషన్గా మారిన సందర్భంలో మరి ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో ఈ తరుణంలో కొంతమంది అభిమానులు అయితే వాళ్ళ వెహికల్స్కి వేగంగా డెక్స్ పెట్టుకొని మరి వాళ్ళు ప్రచారంలో మరి వెళ్తున్నారు. వీరు మేయర్ గారి తాలూకాను కూడా బండిపైన క్లియర్గా స్టిక్కర్తో సహా వేసుకొని వెళ్తున్నారు. సో మరి వీళ్ళ అభిమానం ఈ విధంగా చాటుకుంటున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు భువనగిరి శివప్రసాద్ అండి. సో ఏంటి సార్, మేయర్ గారి తాలూకాని ఆల్రెడీ బండిపైన రాసేసుకున్నారంటే కన్ఫర్మా? కన్ఫర్మ్గా నల్గొండ మేయర్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధిష్టానము తొలిసారి మేయర్ అభ్యర్థిగా ఎవరు ప్రకటించారు, సార్ ప్రకటించారు. దానికి నల్గొండ ప్రజలందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా షేక్ అబ్దుల్ పాషా, మీరు అడుగుతారు, షేక్ అబ్దుల్ పాషా అనే ఇతను గత 20 సంవత్సరాల నుంచి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శిష్యుడు మరియు బుర్రి శ్రీనివాసరెడ్డి గారు ఆప్తుడు. ఇతను గుండెల్లో చూసుకుంటాడు. అంత ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మీద వేసుకొని చేసుకునే వ్యక్తి మన పాషా. సో సార్, మీ అభిమానం అయితే స్పెషల్గా మీరు చెప్పకుండా కనిపిస్తుంది. మీ కళ్ళలో కూడా స్పెట్స్ హస్తం గుర్తే పెట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మరి అభ్యర్థిగా ఉన్నటువంటి మేయర్ గారికి మీరు ఏం చెప్పాలి? ఒకటే అండి, అత్యధిక మెజార్టీ తోటి మేము 32 వార్డు నుండి మేడంని గెలిపిస్తాము. ఇంకోటి కూడా మేము 48 వార్డులలో కూడా మెజార్టీ మా 32 నుంచి అత్యధిక మెజార్టీ మేము తీసుకొని వస్తాం. మేడం గారిని మేము మేయర్ చేసి చూపిస్తాం. చూస్తున్నాం కదా, వారి అభిమానానికి అసలు అంతే లేకుండా పోతుంది. వీరు చిన్నప్పటి నుంచి దాదాపుగా వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉండడమే కాకుండా బుర్రి శ్రీనివాస్ చైతన్య గారికి ఒక శిష్యులాగా, కోమటిరెడ్డికి ఫ్యాన్స్ లాగా ఉన్నారట. సో ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలిపించుకుంటామనే ధీమాతో వీరున్నారు. వస్తాం మళ్ళీ జై గుర్తుకే, జై గుర్తుకే, గురుజీల నాయకత్వం, గురుజీల నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, జై గుర్తుకే, జై గుర్తుకే. లేదు బజాలే చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారికి మరి అవకాశం వచ్చింది. సో మరి వారిపైన నమ్మకం ఉందా సార్? ఎలా చేస్తారనుకుంటున్నారు వాళ్ళు అభివృద్ధి? తొలిసారి కార్పొరేషన్ నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నల్గొండ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫండింగ్ కూడా ఇంతకుముందు కంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొంత 30-40-30లో ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ స్మార్ట్ సిటీగా నల్గొండ కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా స్మార్ట్ సిటీ అంటే మనకు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. మామూలు ఇంతకుముందుకు 150-200 కోట్లు వచ్చేది ఒక మున్సిపాలిటీకి. ఇప్పుడు ఆల్రెడీ 800 నుంచి 1000 కోట్ల దాకా రావస్తుంది. కాబట్టి ఈ మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి, ఆల్రెడీ ఓవర్ ట్యాంక్స్ చాలా పర్ఫెక్ట్గా అంతా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సబ్స్టేషన్లు కూడా 5 కొత్తగా అవుతున్నట్టుంది. పవర్ సమస్య, అన్ని సమస్యలకు మనకు కొద్ది భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఒకప్పుడు నీటి ఎద్దడైతే నల్గొండ అంటే విపరీతంగా ఉండేది. బిందెలతో పోరాటం చేసి 95-90 నేను ప్రత్యేకంగా చూసి నల్గొండకు వచ్చినప్పుడు స్టార్టింగ్లో. అటువంటిది ఇప్పుడు 24 hours వాటర్ వస్తున్నందుకు చాలా చాలా గొప్ప విషయం. డైలీ వాటర్ వచ్చే స్కీమ్ విధంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ తోడ్పాటు కల్పిస్తుంది. కాబట్టి మనం తొలిసారి సిస్సరే కావాలి. కాబట్టి మనం అవును, బుర్రి శ్రీనివాసరెడ్డి గారు 2005 నుంచి గత 20 సంవత్సరాల నుంచి వారే ఇక్కడ లీడ్ చేస్తున్నారు. ఇది ఈ వార్డుకు. కాకపోతే వార్డు నెంబర్ మారనైతుంది, సేమ్ వార్డే కదా. నెంబర్ డివిజన్ నుంచి 30 సేమ్ 32 వార్డు నుంచి డివిజన్గా మారింది. అదేవిధంగా అవకాశం ఫస్ట్ జనరల్ లీడర్ ఇచ్చినందుకు నేను వారికి అభినందనలు చెబుతున్నాను. బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని సక్సెస్ కావాలని, సంపూర్ణ మేయర్తో వారు తొలి మేయర్గా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చుట్టుపక్కల ఉన్న ఓటర్లని, మన డివిజన్ సభ్యులందరినీ కోరుతూ ఎక్కువ మెజార్టీతో గెలిపించి నల్లగొండలో ఫస్ట్ తొలి మేయర్గా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నాం కదా, మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన సందర్భంగా మరి ఎన్నికల హోరాహోరీగా ఉంది. ఈ సందర్భంలోనే మనము ముఖ్య నాయకుల్ని కలుసుకోబోతున్నాము. సార్ నమస్తే. నాయకులు కావమ్మా, మేము ఓటర్లు. నిన్న మొన్నటి వరకు చూసినట్టయితే మీరు మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నట్టున్నారు. సో మరి ఈ రోజు చూస్తే కాంగ్రెస్ వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు. సో ఎలా చూడొచ్చు? ఎందుకంటే మనకు అందరూ చెప్తున్నారు కదా, ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి నల్లగొండ పట్టణంలో అవిశ్రాంతంగా పనిచేసిండు బుర్రి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఈ పార్టీ చేస్తుండ్రు, ఆ పార్టీ చేస్తుండ్రు అంటే సందర్భాలను బట్టి మార్చుకుంటాం మనం. అందులో ఏం పెద్ద వాళ్ళే ప్రధానమంత్రులే ఇటు అటు అవుతున్నప్పుడు
సామాన్య ఓటర్ ఏమనుకుంటాడు, అందుకని మార్పు కోరుకుంటాడు. ఎటు బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మద్దతు చేయటం కామన్ అన్నమాట. ఓకే సార్, చూస్తున్నాం కదా. జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, గుర్తించనన్న గారి నాయకత్వం. 32వ డివిజన్ నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా మరియు మేయర్ అభ్యర్థిగా కూడా మరి కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పుడు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. సో ప్రచారంలో వాళ్ళు ఎలా దూసుకుపోతున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎలా ఉంది ఈ రోజు ప్రచారం? ఈరోజు చాలా బాగుంది. అందరూ స్వచ్ఛందంగా మా ముందుకు వచ్చి మేమే మీకు ప్రచారం చేస్తాము, మీరు అవసరం లేదు అసలు రావడం కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా ఏమన్నా కూడా చేయించుకుంటాము, మిమ్మల్ని అడిగి ఫోర్స్ చేసి మరి కొట్లాడి చేయించుకుంటాము, మీకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. సో గతంలో చూసుకుంటే కౌన్సిలర్గా ఉన్నప్పుడు మీరు మున్సిపల్లో చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మేయర్గా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్రజలకు మీరేం చెప్తారు? ఇంకా గవర్నమెంట్ నుంచి, మన రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు అత్యధికంగా తీసుకువచ్చి ఇంకా మనం మోడల్ సిటీగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకుంటాము. ఇంకా రోడ్లు ఏమైనా పెండింగ్లో ఉన్న, డ్రైనేజ్ అయినా, ఇంకా ఎలాంటివైనా కూడా పూర్తి చేసుకుంటామని కోరుకుంటున్నాను. సో సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మరి మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలకు ఏమైనా సపరేట్ మేనిఫెస్టో? నల్గొండని మున్సిపాలిటీని ఫస్ట్గా కార్పొరేషన్ చేసిన మంత్రివర్గ గారికి పాదవందనం చేస్తున్నాము. గతంలో 32 వార్డు కౌన్సిలర్గా ఉన్న బుర్రి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, మేడం గారు 33కు ఉండే. ఈసారి మేయర్ అభ్యర్థిగా మా 32వ డివిజన్కు మా కానుకకి ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు విత్డ్రా చేసుకునైనా సరే భోజనం మేడం గారికి ఇచ్చారు. కాబట్టి మేయర్ మా కార్పొరేటర్ అయితే కాబట్టి నల్గొండలో ఆదర్శమైన వార్డుగా 32ని నల్గొండలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతారు. గతంలో చైర్మన్ గారు ఉన్నప్పుడు రోడ్లు ఎక్కడ లేనంది రోడ్లు, లైట్లు, డ్రైనేజు, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇండ్లు కొత్తగా కట్టుకుని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా చైర్మన్ గారికి అంత మంచి పేరుంది. కాబట్టి ఇవాళ మేయర్గా పోటీ చేస్తున్న 32వ డివిజన్కు 2500 మెజార్టీ ఇచ్చి మా కానుక చూపిస్తాం. దీన్ని ఖచ్చితంగా చెప్తాం. మా రాకిల్స్ కాలనీ నుంచి ఒక 600 మెజార్టీ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. ఓన్లీ 32వ డివిజనే అభివృద్ధి చేస్తారా, నల్గొండ మొత్తం చేస్తారా? మొదట మా కానుకని మేము నిరూపించుకోవాలా. 2500 మెజార్టీ ఇస్తే మాకు ముందు డెవలప్మెంట్. తర్వాత 48 వార్డు గతంలో చైర్మన్ గారు చేశారు. నల్గొండ సస్యశ్యామలైంది. మంత్రి గారి ఆశీస్సులతో, వెంకరెడ్డి గారి అభినందనతో ఏదైనా చేస్తారు. చైర్మన్ గారికి పట్టు ఉంది. ఆ పట్టుతో మేయర్ గారు కూడా గతంలో కౌన్సిలర్ అనుభవం ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్ అవుతారు. మంచితనంగా చేసుకొని ముందర 32వ డివిజన్ని, నల్గొండని హైదరాబాద్ లెక్క జూబ్లీస్ లెక్క చేసినాక 48 డివిజన్లు కూడా అన్నిటి చేస్తారు. మేడం చెప్పండి, తొలి మేయర్ అభ్యర్థిగా ఉన్నారు, స్పెషల్ మరి మహిళల కోసం మీరేమైనా కొత్త కాన్సెప్ట్? మొదటగా నల్గొండ కార్పొరేషన్ అవ్వడము, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ మన నల్గొండ కార్పొరేషన్ కావాలని అక్కడ కొట్లాడి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ తొలి మేయర్గా నాకు లేడీగా అవకాశం వచ్చినందుకు, లేడీస్కి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి రాజకీయంగా మహిళలను ఏమైనా ప్రోత్సహించే అవకాశం ఉందంటారు? అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాము. 50% మహిళలకు ఇప్పటికే దాదాపు కౌన్సిల్లో మొత్తము కార్పొరేటర్లు అంతా లేడీసే ఉన్నారు ఎక్కువ. ఇంకా కూడా ముందు లేడీస్కి ఇంకా చాలా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మరి తొలి మేయర్గా మహిళగా తనకు అవకాశం ఇచ్చినందుకు, తను కనుక గెలిచినట్టయితే చాలా వరకు మహిళలకు పెద్దపీట వేస్తామని, మహిళలకు అధిక శాతం రాజకీయాల్లో కూడా తన వంతుగా రావడానికి కృషి చేస్తానని చెప్తున్నారు. సింబల్ చూపి
సో మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన సందర్భంగా మరి తొలిసారిగా మేయర్ అభ్యర్థిగా మహిళకు రావడం, జనరల్ మహిళకు వచ్చినందుకు వీరు సంతోషం వ్యక్తం చేస్తూ తనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని, మార్పు సహజమే కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలని చాలామంది మార్పులు చేర్పులు కూడా జరిగిన సందర్భంలో మరి బుర్రి చైతన్య శ్రీనివాస్కి భారీగా మద్దతు తెలుపుతున్న సందర్భాలు అయితే చూస్తున్నాము. సో మరి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం.